కడప రిమ్స్లో జూనియర్ డాక్టర్లు 3వ దశ సమ్మెకు దిగారు. సుమారు 400 మంది జూడాలు ఈ ఆందోళనలో పాల్గొని అత్యవసర సేవల నుంచి కూడా తప్పుకున్నారు. స్టైఫండ్ పెంపుతో పాటు నాన్ మెడికల్ విభాగంలో ఉన్న వారిని మెడికల్ కేటగిరీ కింద గుర్తించడం, పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని నిరసిస్తూ జూడాలు ఈ సమ్మె చేపట్టారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని, చర్చలకు తాము సిద్ధమేనని ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. 3 రాష్ట్రాల స్టైఫండ్ను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా మిగిలిన 21 రాష్ట్రాల్లో జూడాలకు అందుతున్న స్టైఫండ్ను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సమ్మెకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరియు మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి వరం శర్మ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే 2 దశల ఆందోళన చేసిన అనంతరం తర్వాత ప్రభుత్వం స్పందించకపోవడంతో 3వ దశ ఆందోళన దిగారు. పూర్తిగా ఎమర్జెన్సీ సేవల నుంచి కూడా తమ సేవలను ఉపసంహరించారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్లో పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి దాదాపు 400 మంది మెడికల్ విద్యార్థులు, తర్వాత పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సార్ చెప్పండి, మొత్తానికి మీ సమ్మె 3వ దశకు చేరుకుంది. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మా సమ్మెలో ప్రధానమైనవి 3 డిమాండ్లు. ఒకటి వచ్చేసి స్టైఫండ్స్. ఇప్పుడైతే ఎంతైతే జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్లు ఇస్తా ఉన్నారో ఆ స్టైఫండ్లు మేము గవర్నమెంట్కి 30% పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము, ప్రపోజల్ పెట్టాము. దాని గవర్నమెంట్ ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ రావాలని కోరుకుంటా ఉన్నాము. రెండో డిమాండ్ వచ్చేసి నాన్ మెడికల్ ఫ్యాకల్టీ, ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ అసలు తీసుకోకూడదు. ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఓన్లీ ఎండి చేసిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవాలి ఫ్యాకల్టీగా. మూడో డిమాండ్ వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 సంవత్సరాలకు అసలు పెంచకూడదు. ఉన్న ఎట్లాగైతే 62 సంవత్సరాలు ఉందో అదే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక ఏపీలో ఎక్కువ స్టైఫండ్ ఇస్తున్నాము, మళ్ళీ డిమాండ్ చేయడం సరైనది కాదు, ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడదు. దీనికి ఏమంటారు మీరు? మనకు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే గిన గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ 3 రాష్ట్రాల గురించి మాత్రమే కంపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఓన్లీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల గురించి ఒకటే కంపేర్ చేస్తూ ఉంది. కానీ మేము ఏపీ జూడా తరపున అన్ని మెడికల్ కాలేజీల తరపున మేము మిగతా 24-25 రాష్ట్రాల గురించి కంపేర్ చేయని అడుగుతున్నాం. మేము తెలంగాణ ఒకటే అడగట్లేదు. బీహార్ మనకైనా దారుణమైన పరిస్థితిలో ఉంది, ఒడిశా మనకైనా తక్కువ ఉంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా అవన్నీ పైన ఉన్న స్టేట్స్ అన్ని కూడా సెంట్రల్ కాలేజ్ స్టేట్స్ అవన్నీ కంపేర్ చేస్తే గిన మనకు వీళ్ళతో కన్నా మనకు ఎక్కువనే ఉంది అని చెప్పేసి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తర్వాత వైద్య అధికారులు కానీ, తర్వాత వచ్చేసి మంత్రితో కూడా చర్చ. ఎందుకు విఫలమయ్యాయి? విఫలమయ్యాయంటే అండి, వాళ్ళ తరపు నుంచి మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అంటే వాళ్ళు 3% అక్కడ దగ్గర ఆగిపోయారు తప్ప మేము అడుగుతున్న 30%కి 3%కి మధ్యలో రావడానికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధోరణి మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు పట్టట్లేదు. రెండోది ఏంటంటే మేము రెడీగా ఉన్నాం చర్చలకి. ఇప్పుడు రమ్మని చెప్పినా మేము చర్చలకు రెడీగా ఉన్నాం. కాకపోతే అటువైపు నుంచి మళ్ళీ వారం క్రితం ఏ మాట అయితే మాట్లాడుతున్నారో మళ్ళీ అదే మాట మాట్లాడుతుంటే ఇది చర్చలు అనరండి వీటిని. అందుకోసం అని చెప్పి మేమేం అడుగుతున్నాం అంటే, మేము ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి. ముందుకడిగి ఇద్దరి మధ్యలో మిడిల్ గ్రౌండ్ తీసుకొని పేషెంట్కి ఎటువంటి హాని కలగకుండా, అంటే పేషెంట్స్కి ఎటువంటి సౌకర్యాలకు కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ అయిన రిజల్యూషన్ ఇస్తే ఇప్పుడు కాల్ ఆఫ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు ఇక్కడ నుంచి ఐపీస్ లేదా ఓపీస్కి వెళ్ళడానికి మాకు పెద్ద టైం పట్టదు. మాకు రావాల్సిందంటే సీఎం గారు కానీ, డీసీఎం గారు కానీ, హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కానీ ఎవరైనా సరే వీళ్ళు కరెక్ట్ అయిన రిజల్యూషన్ తీసుకొని మాకు ఏదో ఒకటి దారి చూపించాలని మేము కోరుకుంటున్నాం అండి. మొత్తానికి దాదాపు 400 మంది ఇప్పుడు మొత్తానికి మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా అత్యవసర సేవల నుంచి వెనక్కి వస్తే పేషెంట్లు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కదా. ఒకటండి, మేము అత్యవసర సేవలు మీరు అంటున్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే మేము ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదండి. జూలై 21 నుంచి మేము చెప్తూనే ఉన్నాం, సరే ఇలా ఉంటది, ఇలా స్ట్రైక్స్ ఉన్నాయి. దాదాపుగా 15-20 రోజులు అనేటివి దగ్గర 20 రోజులు అవుతుందండి. ఈ 20 రోజులలో గవర్నమెంట్ వైఫల్యం కనిపిస్తుంది తప్ప డాక్టర్లు రెడీగా ఉన్నామండి. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి మాకు పెద్ద టైం పట్టదండి. మాకు ఇక్కడ నుంచి ఓపీకి వెళ్ళడానికి, ఐపీకి వెళ్ళడానికి మాకు టైం పట్టదు. కాకపోతే అటువైపు నుంచి మాకు ఒక అడుగు ముందుకేస్తే ఇద్దరికి మిడిల్ గ్రౌండ్ అనేది ఎక్కడైతే కుదురుతుందో అక్కడ మేము రెడీగా ఉన్నాము. చర్చలకి ఎప్పుడైనా సరే రెడీగా ఉంది. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మిగతా సంఘాలు కావచ్చు, మిగతా సంస్థలు కావచ్చు ఏమైనా మద్దతు ఇచ్చాయా? తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏంటి? అవునండి. మాకైతే కేవలం యాప్ జుడా ఒకటే కాదు. మేము హెచ్ఆర్‌డీఏ ప్యానెల్ వాళ్ళు, ఇంకా జీడీఏపీ అసోసియేషన్, ఫైమా ఇవన్నీ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాలో నిజాయితీ ఉంది. మేము కరెక్ట్‌గా మాట్లాడుతున్నాం కాబట్టే వాళ్ళు కూడా రావడము, మాకు సపోర్ట్ ఇవ్వడం, మాకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతోంది. కేవలం ఇది మా యొక్క బ్యాచ్ గురించి కాదు, భావితరాల గురించి కూడా ఆలోచించి వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగిందండి. మొత్తానికి ఈ ఆందోళన ఉధృతమైంది. ఎంతో కొనసాగిస్తారు. తర్వాత ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన అంటే నిన్న రాత్రి మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏమైనా స్పందన ఉందా? ఎవరైనా మాట్లాడారా? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఈ కాలేజ్ జూడా ప్యానెల్ మెంబర్ని. సో బేసికల్లీ ఇప్పటి వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు.
ఈ పాజిటివ్ రెస్పాన్స్ ఎప్పటి వరకు అయితే రాదో అప్పటి వరకు మా స్ట్రైక్ మాత్రం ఆగదు. చాలా మంది అనుకుంటున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ అని కొంతమంది చెప్పారు నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వీళ్ళు ఏముందిలే 4 రోజులు స్ట్రైక్ చేసి తర్వాత ఆపేస్తారని విన్నాము. ఇట్లాంటిది అయితే ఉండదు. ఎప్పటి గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు మేము ఇట్లే ఈ పోరాటం మాత్రం ఆపం. మొత్తానికి ఇది కొనసాగుతున్నటువంటి జూనియర్ డాక్టర్ల సమ్మె సంబంధించి ఏం చెప్తాను మేడం? మొత్తానికి ఇవాళ ప్రజలు కూడా ఒక్కొక్క చూస్తున్నారు. బోధనాసుపత్రిలో ప్రధానమైనటువంటి ఒక రిమ్స్ అనేది ప్రధాన కేంద్రం. తర్వాత పేషెంట్లకు ఇబ్బంది పడే పరిస్థితి, తర్వాత మీ డిమాండ్ సాధన కోసం చేసిన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం? సో నా పేరు డాక్టర్ నర్మతేజ అండి. నేను సీనియర్ రెసిడెంట్ ఇక్కడ. సీనియర్ రెసిడెంట్ అంటే పీజీ తర్వాత 1 ఇయర్ కంపల్సరీ బాండ్‌లో సర్వీస్ చేస్తున్నాం మేము గవర్నమెంట్‌కి. ఇక్కడ మెయిన్‌గా మేము స్ట్రైక్ చేయడం అనే ఉద్దేశ్యంకి నా డిమాండ్‌లొచ్చి ముఖ్యంగా 3 డిమాండ్‌లు. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి మా స్టైఫండ్ పెంచడం అనేది. అది ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి 15% హైక్ ఆటోమేటిక్‌గా రావాలి. దానికోసం అసలు మేము స్ట్రైక్ చేయాల్సిన పని తెచ్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు గవర్నమెంట్‌కి. 2024లో ఆటోమేటిక్‌గా ఏప్రిల్‌కి జియో దానంతట అదే రివైజ్ అయింది. ఆటోమేటిక్‌గా మాకు స్టైఫండ్స్ క్రెడిట్ అయిపోయాయి. మేమిప్పుడు ఆల్మోస్ట్ 8 మంత్స్‌గా వెయిట్ చేస్తున్నాం. జనవరి నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ఆగస్ట్ ఇప్పుడు. సో అంటే 8 మంత్స్‌గా మేము వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆటోమేటిక్‌గా పెంచుతుంది. ఎందుకు మనం పేషెంట్స్‌కి ఇబ్బంది పెట్టడం అని. బట్ 8 మంత్స్ ఈస్ ఎ టూ లాంగ్ పీరియడ్. సో మేమింకా ఇట్లా తప్పదు, ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశం అండి. సో మా స్టైఫండ్స్ పెంచడం అనేది ఫస్ట్ డిమాండ్. ఇంకా సెకండ్ డిమాండ్‌కొస్తే నాన్ మెడికోస్ అంటే ఎంబీబీఎస్ కాకుండా వేరే పీహెచ్డీలు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా రిక్రూట్ చేసుకుంటున్నారు నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్స్‌లో. సో దానివల్ల ఏమవుతుందంటే మా ఎంబీబీఎస్ చేసి కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా పెరిగిపోతుంది. అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అది కేవలం మెడిసిన్, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా వర్క్ చేస్తే ఇది కల్పిస్తే బావుంటుంది. అండ్ థర్డ్ డిమాండ్ వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది. 60ని 62 చేశారు. 58ని 60 చేశారు. ఇప్పుడు 62ని మళ్ళీ 65 తీసుకెళ్తున్నారు. ఇలా పెంచుకుంటూ పోతే మీరు రిటైర్మెంట్ అప్పుడు వచ్చే ఫండ్స్ దానికి ఇవ్వడానికి లేక దాన్ని పెంచుకుంటూ పోతే అది కాదు కదా సొల్యూషన్. సో ఎక్కడో ఒక చోట ఆపాలి. సో ఇంకా 62కి ఆపేద్దాం. ఇంకా పెరుగుతూ పోతే యంగ్ డాక్టర్స్‌కి 28, 30 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కలగడం అనేది చాలా కష్టము. ఇప్పుడుండే మెడికల్ కాలేజీలు పెరిగిపోయి, సీట్లు పెరిగిపోయి ఆల్రెడీ చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అన్నెసెసరీగా 62-65 పెంచడం వల్ల అటు వాళ్ళకి కూడా బర్డెనే అవుతుంది. ఆల్మోస్ట్ 62 ఇయర్స్ అంటే వాళ్ళకి మళ్ళీ వచ్చి 9 to 4 వర్క్ చేసే అంత ఇది వాళ్ళకి కూడా ఉండదు. దే ఆల్సో వాంట్ టు టేక్ రెస్ట్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని అదేదైతే కొత్తగా 62-65 చేస్తున్నారో అది కూడా ఆపేయాలండి. ఇంకొకటి నాన్ కాంటెక్స్ట్‌గా చెప్తున్నానని కాకపోతే మేము సీనియర్ రెసిడెంట్స్ రిక్రూట్ అయినది బాండ్‌లో చిన్న క్లరికల్ ఎర్రర్ అని చెప్తున్నారండి. అది చాలా తప్పు. స్టేట్ కింద మేమందరము ఇక్కడే పీజీలు చేసి, ఇక్కడే ఎంబీబీఎస్ చేసి స్టేట్ కోటా కింద తీసుకున్న వాళ్ళకి బాండ్ పెడుతున్నారు. ఆల్ ఇండియా కోటా నుంచి వస్తారు. తమిళనాడు, కర్ణాటక, వేరే స్టేట్స్ అందరి నుంచి వస్తారు. వాళ్ళు హ్యాపీగా మన దగ్గర బాండ్ లేదు అని చెప్పి చేస్తున్నారు. పీజీస్ వెళ్ళిపోతున్నారు బాండ్ ఏం చేయకుండా. మేము లోకల్‌గా ఇక్కడ పీజీలు చేసి, ఇక్కడే మళ్ళీ బాండ్ మాకు పెడుతున్నారు. ఇట్స్ కంప్లీట్‌లీ తప్పు ఇది. యాక్చువల్‌గా అన్ని స్టేట్స్‌లో అందరికి ఉంటే బాండ్ అందరికీ ఉండాలి. లేదంటే ఆల్ ఇండియా కోటా వాళ్ళకి పెట్టాలి. బట్ స్టేట్ కోటా కింద మేము పీజీ చేసి మాకు బాండ్ అనేది అసలు చాలా తప్పు.